బలహీనతలు నేను బంధిస్తుంటాను. ఇప్పుడే హెచ్ఐవి కణంలోను యేసు నామములో నేను బంధిస్తుంటాను. ఫ్రీ ఇన్ ద నేమ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ఈ శరీరము యేసయ్య మహిమ కొరకు సిద్ధపరచబడును గాక. ఆయన నామమును మహిమపరచుటకు మాత్రమే సాక్ష్యము నిలబడును గాక. తండ్రి, ఈ కుమార్తెను మీరు ముట్టి స్వస్థపరిచినందుకు వందనాలు. హోలీ స్పిరిట్ తండ్రి, కుమార్తె కాలను శక్తిని దయచేయండి. ఎముకలను శక్తితో నింపుము తండ్రి. మీ పునరుత్థాన శక్తితో నింపుము తండ్రి. ఇప్పుడే ఎముకల్లో మూలుగులో సైతము శక్తి వచ్చును గాక. పునరుత్థాన శక్తితో నింపబడును గాక తండ్రి. నడిచే శక్తిని దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఇప్పుడే కుమార్తె చేతులు, కాళ్ళు, శరీర ప్రతి భాగము స్వస్థత నుండి ఉండును గాక తండ్రి. దేవా, నీ నామములో ప్రార్థిస్తున్నాను. ఫ్రీ. ఎముకలు జీవముతో నింపబడును గాక. పవర్ ఇన్ ద నేమ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ఈ ఎముకలు ఇప్పుడే యేసు నామములో పూర్ణ శక్తిని పొందుకొని ఉండును గాక తండ్రి. ఫ్రీ ఇన్ ద నేమ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. నిలబెట్టండి ఒకసారి. ఏమని హల్లెలూయా హోలీ స్పిరిట్. హల్లెలూయా హోలీ స్పిరిట్. గ్లోరీ. టచ్ 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 హోలీ స్పిరిట్. ఈ కుమార్తె నేను అభిషేకిస్తున్న తండ్రి. జీర్ణశక్తి ఇప్పుడే పెరుగును గాక. యేసు నామములో ఇప్పుడు జీర్ణశక్తి పెరుగును గాక. కిడ్నీలు పరిపూర్ణంగా పనిచేసే శక్తిని పొందుకుంటున్న ఈ సమయంలో ఓ రీ బాబా 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 బాబా. అవి కైసే आपको గురువారం కల్లా ఏమో లేచే శక్తి వస్తుంది ఆమెకి. హల్లెలూయా. నిలబడే శక్తి యేసు నామములో నేను ప్రకటిస్తున్నాను. నిలబడి నడిచే శక్తి నువ్వు పొందుకోబోతున్నావు. హల్లెలూయా. గురువారం కల్లా, నో ఆదివారం. నేను ఆదివారం అంటే నా దేవుడు ఇంకా ముందంటాడు. హల్లెలూయా. గాడ్ బ్లెస్. మంచి ఆరోగ్యవంతురాలు నువ్వు దీవించబోతున్నావు. హల్లెలూయా. చూడు, నా పర్సనాలిటీ కూడా చేంజ్ అయ్యింది. ఇంతకుముందు ఎముకలే కనపడ్డాయి, లేదు ఇప్పుడు చేంజెస్ కనపడుతున్నాయి లేదా? ఓ, తన పిల్లలు చూసి కూడా మా అమ్మకి మంచిగా అయిపోయింది అని ఆనందం వాళ్ళలో కనపడుతుంది. హల్లెలూయా హల్లెలూయా. లోకానికి ఇంతకంటే గొప్ప సాక్ష్యం కావాలి. ఈరోజు ముందే చెప్పాను నేను, కోల్పోయిన జీవితము దేవుడు ఈ కుమార్తెకి ఇవ్వబోతున్నా. హల్లెలూయా. ఈరోజు నేను మీకు అందరికీ నేను ఒక మాట చెప్తున్నాను. యేసయ్య నామములో శక్తి ఏమని ముట్టి బలపరచండి, మీ జీవితాన్ని దేవుడు ముట్టి బలపరచబోతున్నా. హల్లెలూయా. నేను అనుకునేవాడిని, ఎక్కడెక్కడో అద్భుతాలు జరుగుతున్నాయి తండ్రి, మరి నన్ను ఊరు చివర పెట్టావు, ఏమవుతాయంటే నీ నుంచి ఇంకా అంతకంటే గొప్పవి నేను చూసిస్తాను దేవుడు. హల్లెలూయా హల్లెలూయా. ప్రేయర్ చేద్దాం మీ అమ్మాయి కోసము. అందరూ ప్రకటన. యేసయ్య ఈ కుమార్తె మీద కనికరం ఉంచి మీ నామాన్ని మహిమపరచుట కొరకు ఈ కుమార్తెను సజీవంగాను మా మధ్య నిలబెట్టినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. తండ్రి, మీ నామములో ప్రకటిస్తున్నాము దేవా, ఆరోగ్యవంతురాలయ్యి బలమైన జీవితం పొందుకొను గాక. హో రీ బాబా 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 బాబా. పొందుకుంటున్నావు, శక్తి పొందుకుంటున్నావు. రిసీవ్ పొందుకో 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 పొందుకో. ఓ రీ బాబా బాబా. రిసీవ్ చేసుకో. నా చేతి నుంచి అభిషేకం రిసీవ్ అవుతుంది. ఓ రీ బాబా 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 బాబా. పవర్. హల్లెలూయా. నడగలుగుతున్నావా? కట్టబట్టుకొని. ఎప్పటి నుంచే? కర్ర ఎవరు ఇచ్చారు నీకు? నువ్వే తెచ్చుకున్నావా? అప్పుడు ఇప్పుడు కొద్దిగా చేయి చూడండి, మార్పు వేసుడు కనపడుతుంది. వావ్. నీ బిడ్డ ఏమంటుంది? నీ కొడుకు, నీ బిడ్డ వచ్చిరా? ఏది బిడ్డ వచ్చిందా? మన ఇంటికి వెళ్ళినప్పుడు బిడ్డను చూసి నేను ఏదో మాట చెప్పాను, నీ బిడ్డలు ఉన్నారు, ఏం కాదు నువ్వు మంచిగా అవుతావు అన్నప్పుడు ఈ అమ్మాయి ఏడుస్తుందని బాగా. నాకు దుఃఖం వచ్చేసినాయి ఆమె బాధ చూసి. దేవుడు నేను విడిపించాడు సార్ ఈరోజు. ఇంకా కొన్ని రోజులు అవుతే నువ్వు మార్చి ఏప్రిల్ నుంచి ఏమైనా పని చేసేసుకో. విన్నావా? ఫిబ్రవరి 1 నెల మధ్యలో, మార్చి నెల నుంచి నువ్వు ఏదైనా మంచి పని చూసుకుంటావా, చేసుకో. పొలం పనికి వెళ్తావా, వెళ్ళు. ఆ శక్తి, ఆ బలము దేవుడు ఇస్తాను నీకు. వింటున్నావా? మంచి జీవితం నీది ఉంటుంది. హల్లెలూయా. మార్చి ఏప్రిల్ నుంచి కుమార్తె తనంతట చేస్తుంది. ఆమె పనికి వెళ్ళిపో. చేస్తావా? రైట్. కళ్ళు మూసుకో. హోలీ. చూడండి, ఈ జీవితాన్ని చూసి దుఃఖం వచ్చేస్తుంది ఆమెకి.
కన్నీరు వచ్చేస్తుంది. ఏ మనిషి ఈ జీవితాన్ని చూపించలేడండి. హల్లెలూయా. ఎవరు ఇంత రక్తం పెట్టిన దేవుడు లేరండి, మనకి ఉన్నారా? ఆ రక్తం ఆయన పెట్టాడు కాబట్టి ప్రతి శాపమును ప్రతి రోగమును ఆయన తీసేసుకున్నాడు. హల్లెలూయా. మంచి జీవితం ఈరోజు. నాకు చూస్తుంటేనే కర్ర పట్టుకొని నడుచుకుంటూ వస్తుంది, ఒక్కొక్క స్టెప్ వేసుకొని. వా, ఫస్ట్ ఇలా ఎత్తుకొని తీసుకొని వచ్చారు ఆమెని. ఎముకలు గూడు తప్ప ఏం కనపడలే. అలాంటి శరీరము చూడండి ఎంత వెయిట్ పెరిగింది ఆల్రెడీ. హల్లెలూయా. పోయిన వారం ఈ ప్రవచనము, అవునా? పోయిన వారం ఈ ప్రవచనం చెప్పాను నేను, వెళ్ళి వెయిట్ కూడా చూసుకో అని చెప్పేసి. తండ్రి మీ నామములో ప్రార్థిస్తున్నాను, కుమార్తె మీరు అభిషేకించండి. ఫైర్, గ్లోరీ, యేసు నామములో నేను ప్రకటిస్తున్నాను తండ్రి. పరిపూర్ణమైన ఆరోగ్యం మీ కుమార్తె పొందుకోను గాక తండ్రి. దేవా, మీ కృప కనికరము ద్వారా కుమార్తెకు విడుదల ఇచ్చినందుకు వందనాలు. మునుపటికే బలమును శక్తిని కుమార్తెలు చేస్తున్న పవర్, ఈ అభిషేకం నీ ప్రేగులను దేవుడు బలపరచబోతున్నాడు. నీ స్టమక్ని దేవుడు ముట్టబోతున్నాడు. హోలీ టచ్ మై లార్డ్, టచ్ మై లార్డ్, టచ్ మై లార్డ్, టచ్ 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 మై లార్డ్, హోలీ స్పిరిట్. తండ్రి కుమార్తెను అభిషేకిస్తున్నందుకు వందనాలు. శక్తితోనూ బలముతోనూ నింపుతున్నందుకు వందనాలు. చర్చకు యేసు నామమున పెట్టి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. యేసయ్య గురించి ఇప్పుడు ఏమనుకుంటున్నావు నువ్వు? నమ్ముకున్నావా? వావ్, హల్లెలూయా. గట్టి క్లాప్స్ కొడదాం. దంతూరు నుంచి వచ్చారండి వీళ్ళు. ఎలా అంటే మరణకరమైన రోగములో ఉండిపోయిందండి. కంప్లీట్ ఇంట్లో బెడ్ మీద కింద పండబెట్టేశారు. లెగలేని స్థితిలో. నేను లెగిసి కూర్చోమన్నాను, ఆహా అమ్మ వల్ల కాలేదు. ఈమెకు వచ్చిన రోగమే భయంకరమైంది. వింటున్నారా? భర్త చనిపోయినాడు అదే రోగముతో. ఈ కుమార్తె అదే రోగములో 4th స్టేజ్ దాటిపోయిందండి. ఈమెది HIV 4th స్టేజ్ దాటిపోయింది ఈ అమ్మాయిది. వింటున్నారా? 4th స్టేజ్ దాటిపోయింది. మరి ఈమెను ఇంకా కొన్ని గంటలే బతుకుతుంది, ఎక్కువ రోజులైతే బతకదు అని చెప్పినప్పుడు, అలాంటి పరిస్థితిలో మరి వీళ్ళ ఊరికి వెళ్ళి నేను ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్ముడు పలికించిన మాట, ఈమెకు యేసయ్య నామములో స్వస్థత కలదు అని. హల్లెలూయా. ఎప్పుడైతే ఆ మాట వీరి వింటిలో నేను ప్రకటించానో, మీరు దేవుని యొద్దకు రండి, దేవుడు అద్భుత రీతిగా మిమ్మల్ని స్వస్థపరచునని చెప్పినప్పుడు విశ్వాసంతో అండి చేతుల మీద మోసుకొని తీసుకొచ్చారు. ఇలాగా ఎత్తుకొని, ఒక చంటి పిల్లని ఎత్తుకున్నట్టు అలా వెత్తుకొని తీసుకొని వచ్చారు. నడవలేని స్థితిలో ఉన్న ఈరోజు అదే రోజు దేవుడి కుమార్తెను మీరు ముట్టి స్వస్థపరచండి. హల్లెలూయా. నడవలేకున్న ఆమె నడవడము, కర్ర పట్టుకొని నడవడము. చూడండి, HIV రోగంలో ఉన్న ఆమె ఈరోజు చూడండి బలమైన పుష్టికరమైన ఆరోగ్యంతో మన ముందు దేవుడు నిలబెట్టాడు. హల్లెలూయా. గట్టి క్లాప్స్ కొడదాము. చూడండి, మునుపటి ఆరోగ్యం ఈ కుమార్తెకు వచ్చేసింది. హల్లెలూయా. మున్సిపటి పర్సనాలిటీ కూడా వచ్చేస్తుంది. ఈమెకి వచ్చిందా లేదా? వెయిట్ పెరిగింది, లావ్ అయింది. ఇంతకుముందు ఎలా ఉండేదానివి? అసలు చేత అయ్యేదా? చేత కాకపోయేది. ఫస్ట్ వచ్చినప్పుడు నాకు మొత్తమే కాలేదు. తర్వాత లేదు అంటే స్పృహలో లేదు, లేను. మళ్ళా తర్వాత వచ్చినప్పుడు కొంచెం స్లో ఉందన్నమాట. ఎంత లేపినా ఇద్దరు లేపినా లేవలేదండి. ఇద్దరు లేపినా లేవలేని పరిస్థితిలో ఉందండి. మళ్ళీ తర్వాత అంబులెన్స్లు వేసుకుపోయారండి. వేసుకుపోయినా కానీ బతకలేదని అందరు ఆశ వదులుకున్నారు. బతకదని అందరు ఆశ వదులుకున్నారు. వీటికి తీసుకొచ్చినాక యేసయ్య బతికించాడు. వావ్, యేసయ్య బతికాడు. గట్టి క్లాప్స్ కొడదాం. హల్లెలూయా. HIV రోగంలో ఉన్న కుమార్తెను ఎవరు బతికించారు? ఇప్పుడు యేసయ్య దగ్గరికి వచ్చినాక లేచాను. ఆమేన్. హల్లెలూయా. గట్టి క్లాప్స్ కొడదాం. ఆమేన్.